బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బన్నీ గురూజీ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మీరు తమిళనాడు అయితే చూశారు కదా, ఫ్లిక్కర్ టెక్స్ట్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది వీడియోతో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకుని వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సింపుల్గా అయితే ఫ్లిక్కర్ టెక్స్ట్ యానిమేషన్ అయితే మనం అయితే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్. మీరు అలైట్మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక గ్రీన్ కలర్ ప్రెస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రేషియో ఏదో ఒక సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుని నేనైతే 16:9 రేషియో సెలెక్ట్ చేసుకున్నాను. మీరు టెక్స్ట్ అయితే ఓపెన్ చేసి మీరు ఏ నేమ్ టెక్స్ట్ టైప్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే టైప్ చేయండి. అయితే బన్నీ గురూజీ నా ఛానల్ అయితే టైప్ చేశాను. చేశాక కలర్స్ వచ్చేసి ఏదో కలర్స్ సెలెక్ట్ చేసుకుని నేనైతే వైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. దీనికి ఏదో ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఓపెన్ చేసి జూమ్ చేయండి. దీన్ని అంటే కొంచెం జూమ్ అయితే చేయండి టెక్స్ట్ అనేది. ఇలా అయితే మిడిల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎఫెక్ట్స్ కనబడుతుంది కదా, ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది కదా, దాంట్లో మీరు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని సెర్చ్ చేయండి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే పెట్టుకున్నాక మీరు ఇలా కిందకి ఒకసారి అయితే స్క్రోల్ చేస్తే అక్కడైతే ఇంకా స్క్రోల్ చేయండి. అక్కడ ఆల్ఫా అని ఉంటుంది, అది ఆల్ఫా అని ఉంటుంది కదా, దాన్ని -0.794 పెట్టుకోండి. -0.794 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టుకున్నాక మీరు ఇంకా మళ్ళీ కిందకి అయితే స్క్రోల్ చేయండి. అక్కడ మళ్ళీ ఇక్కడ కింద చూడండి ఆర్డర్ అని ఉంది కదా, ర్యాండమ్ ఆర్డర్, దాన్ని అయితే ఆన్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే దాని సీడ్ అనేది అక్కడ ఫస్ట్ కీ యానిమేషన్ అయితే ఇచ్చుకోండి. మళ్ళీ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. దాన్ని మొత్తం అయితే ఇలా అయితే లాస్ట్గా అయితే తెచ్చేయండి. మళ్ళీ ఫస్ట్గా స్టార్టింగ్కి అయితే వచ్చేయండి. అక్కడ స్టార్ట్ అని ఉంటుంది, మీరు ఆ స్టార్ట్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకోండి. ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకున్నాక మళ్ళీ లాస్ట్గా అయితే వచ్చేయండి. అక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చుకొని మీరు మొత్తం 100% అయితే ఇచ్చేయండి. ఇలా మొత్తం ఇలా అయితే ట్రాక్ చేసేయండి. 100% అయితే ఇచ్చుకున్నాక మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే టెక్స్ట్ యానిమేషన్ అయితే చూడండి చాలా సింపుల్గా అయితే ఫ్లిక్కర్ టెక్స్ట్ యానిమేషన్ అయితే మనం అయితే ఇచ్చుకున్నాం. ఎలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు గైస్. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.